Yes, flight booking done. Next, accommodation. లాస్ట్ టైం కన్సల్టెన్సీ వాడు ఏదో నెంబర్ పంపించాడు, ఒకసారి తనకి కాంటాక్ట్ అవుదాం. చెప్పురా. 3 డేస్లో ఉంది, వచ్చేసేయండి అందరూ. చిల్లేదాం. 3 డేస్లో సాయాన్ని కూడా చెప్పేసి ఆడిని కూడా రమ్మను, ఏడుస్తాడు మళ్ళీ. అరే ఆగురా, మళ్ళీ ఫోన్ చేస్తా, వేరే కాల్ వస్తుంది. హలో, హాయ్ బ్రో, నేను అంజీని. కన్సల్టెన్సీ వాళ్ళు నీ నెంబర్ పంపించారు. చెప్పండి చెప్పండి బ్రో. సో నేను కూడా సేమ్ కన్సల్టెన్సీనే. ఓకే ఓకే ఫైన్. అకామిడేషన్ గురించి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీ నెంబర్ పంపించారు నాకు. సో మీరు అకామిడేషన్ చూసుకున్నారా, అంటే అక్కడికి వెళ్ళాక చూద్దాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను అక్క వాళ్ళ ఇంట్లో 10 డేస్ ఉందాం అనుకుంటున్నా బ్రో. అక్క కూడా లండన్లోనే ఉంటుంది తను. ఓకే, సో ఫ్లైట్ బుక్ చేసుకున్నారా? ఉంది బ్రో, నాది ఇంకో జస్ట్ 2 డేస్లో ఉంది ఫ్లైట్. ఓకే, 2 డేస్లోనా? అలా అయితే నాకు కూడా ఒకసారి కుదిరితే నాకు చూడండి బ్రో, నేను కూడా సెర్చింగ్లో ఉన్నాను అకామిడేషన్ గురించి. షూర్ బ్రో, చూస్తాను. యాక్చువల్లీ అకామిడేషన్ కోసమే ఉంది సర్చింగ్లో. ఫైన్ బ్రో. నేను కూడా 3 డేస్లో వస్తున్నాను. అలా అయితే అక్కడ కలుద్దాం బ్రో, ఇద్దరం. ఓకే అక్కడ కలుద్దాం. ఓకే ఫైన్ బ్రో, బాయ్. ఓకేనా, సీ యూ, బాయ్. హ్యాపీ జర్నీ. ఓకే బ్రో, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్. హలో అంజీ, వస్తున్నా, హోటల్ స్టార్ట్ అయినా ఇప్పుడే. ఓకే బ్రో, వస్తున్నా. ఎవరు రాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయ బ్రో, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇంకెవరు అట్లా ఏం చేస్తున్నావు కదా. హలో, మార్నింగ్ కాల్ చేసింది కదా రూమ్ కోసం అని చెప్పి. ఓకే, మీరే నాకు కాల్ చేసింది. సో వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయి? వేకెన్సీస్ మార్నింగే కొంతమంది గర్ల్స్ వచ్చేసారు. సో ప్రెసెంట్ వేకెన్సీస్ ఏం లేవు అనుకుంటా. సారీ. అవునా? ఇట్స్ ఓకే, ఓకే, సారీ, బాయ్. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, ఈ అమ్మ కంటి వెలుగై మెరిసి పౌండుల్లో పవరే. ఇబ్బంది అవుతుంది చాలా. పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా. ఓకే బ్రో, ట్రై చేయి ఒకసారి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రూమ్ లేక, అదే హోటల్ ఉంటున్నాం. నువ్వైతే ట్రై చేయ బ్రో. హలో, అరే హలో అక్క, చెప్పు. వెళ్ళావా కాలేజ్కి? లేదు, ఇక్కడే హోటల్లో ఉన్నాం. ఎన్ని రోజులు అయినావా మరి? అకామిడేషన్ నేను హర్ష ఇద్దరం చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. కానీ అక్కడ నువ్వు కనుక్కున్నావు ఎవరినైనా ఎక్కడైనా స్పేర్ రూమ్స్ ఉన్నాయేమో? ఇంకా దొరకలేదు. నేను కూడా చూస్తున్నా మార్నింగ్ నుండి. ఏదో నీకు చెప్తాలే, నువ్వు కూడా కనుక్కో. అక్కడ స్టూడెంట్స్ పరిచయం అవుతారు కదా ఎవరో ఒకరు, సో వాళ్ళని అడిగి రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. నేను ఇచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాం కానీ తను కూడా వేకెన్సీ లేదని చెప్పింది. అండ్ ఆల్సో అక్కడ ఏజెన్సీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కో ఎవరన్నా ఉన్నారేమో అని. గ్యారంటీర్ అడుగుతున్నారులే కానీ చూద్దాం ఒకసారి, ఎవరన్నా వితౌట్ గ్యారంటీర్ ఇస్తారేమో. మరి ఇక్కడికి రావచ్చు కదా రూమ్ దొరికే వరకు? లేదు పర్లేదు, ఇక్కడే ఉంటాంలే. వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లగేజ్ కూడా ఉంది, మళ్ళీ మీకు కూడా ఇబ్బంది అవుతుంది. సరే, మరి తిన్నావా ఏమన్నా? ఓకే ఫైన్, తిన్నాం. ఓకే ఫైన్, సరే, బాయ్. రూమ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అసలు. అయినా మనం ఇద్దరం ఉండి కూడా వాళ్ళకి రూమ్స్ వెతకలేకపోతున్నాం. ఏంటో అసలు గ్యారంటీని అడగడం ఏంటో జనాలు. అంటే గ్యారంటీర్ అంటే సొంత ఇల్లు యూకేలో ఉన్న వాళ్ళు మాత్రమే సైన్ పెట్టాలి. యూకేలో ఓనర్ సంతకం ఎందుకు పెడతారు? అట్లయితే నాకు రూమ్ దొరికినట్టు పోయిగా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారంటేనే వాళ్ళకి ఇక్కడ హౌస్ ఉన్న వాళ్ళు ఎట్లా తెలుస్తారు? గ్యారంటర్ ఏమంటారు, హౌస్ ఉన్న గ్యారంటర్ ఏమంటారు? అసలు పిచ్చి ఏజెన్సీస్ అసలు ఏం అడుగుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. పోనీ మనము గ్యారంటీర్ ఇస్తానా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లయితే ప్రాబ్లం అవుతుంది పాపం స్టూడెంట్స్కి హౌస్ అకామిడేషన్కి.
కానీ ఇక్కడికి రమ్మంటే అయిపోద్ది కదా. నేను చెప్పిన అదే వాడికి లగేజ్ తీసుకొని రావాలి, మళ్ళీ అంత లగేజ్ అంతా తీసుకొని రావాలి అని చెప్పేసి రానంటుండు. మళ్ళీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి కదా, సో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, అంత ప్రాబ్లం అయితే అని చెప్పి ఇంకా అక్కడే ఉంటా అంటుండు. ఓ లగేజ్ ఉందేమో కదా. రూమ్ అంతా దొరికితే మంచిగా ఉండు. అది కాదు, నువ్వు ఇంటర్న్షిప్ చేసినప్పుడు డెలాయిట్లో ఇంటర్న్షిప్ చేసినప్పుడు బెల్ఫాస్ట్లో ఉన్నావు కదా. కరెక్టే. అవి రూమ్స్ కూడా సూపర్ ఉండే, అసలు లగ్జరియస్గా ఉండేది, మంచి స్వీట్ రూమ్స్ లాగా ఉండేది, చాలా బాగుండేది. అవును, అదేదో దాని పేరు యాంబర్ స్టూడెంట్. యాంబర్ స్టూడెంట్స్ కరెక్టే. అవును, నేను చూస్తాను అందులో. గ్యారంటీ ఏమీ అవసరం లేదు కదా. అసలు ఎట్లా మర్చిపోయినా మనం యాంబర్ స్టూడెంట్. Your search for the most lavish student accommodation in Leicester ends here. హలో. హలో, అరే నీకు ఇప్పుడు కొన్ని పిక్చర్స్ పంపించిన చూడు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. రూమ్ సూపర్ ఉంది, అసలు చాలా తక్కువ రేట్. అసలు నేను మర్చిపోయిన యాంబర్ స్టూడెంట్ అని. నేను నార్దర్న్ ఐలాండ్లో ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ దాంట్లోనే బుక్ చేసుకున్నాను. అసలు నేను మర్చిపోయినా, ఇది లేకపోతే మనం ఇక్కడ ఉన్నప్పుడే బుక్ చేసేవాళ్ళం. కాలేజ్ దగ్గరేనా? జస్ట్ 5 minutes వాక్. ఓకే. రెంట్ ఎంత? చాలా తక్కువ రేట్, అసలు ఇంతకంటే తక్కువ రేట్ మనకి ఎక్కడ దొరకదు. నేను బుక్ చేస్తున్నా, గ్యారంటీ కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారంట. రేపు వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతారు, వాళ్ళకి పంపించేసే అంతే. ఇంకా మీరు ఇమీడియట్ గా 2 days లో మూవ్ అయిపోవచ్చు. ఓకే ఓకే. సరే, నేను బుక్ చేస్తున్నా ఇప్పుడు మరి ఇంకా ఈ రూము. బాయ్ అక్క. సరే మరి, బాయ్. సో గైస్, ఐ నో ఇప్పుడు వచ్చే కొత్త స్టూడెంట్స్కి మనకి వీసా ఎంత ప్రాబ్లమో, వీసా వచ్చాక అకామిడేషన్ చూసుకోవడం కూడా అంతే ప్రాబ్లము. జనరల్గా అకామిడేషన్ అనేది యూకేలో కొత్త వచ్చే స్టూడెంట్స్కే కాదు, ఇక్కడ స్టే చేసే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం. హౌస్ స్విచ్ అవ్వాలి అంటే చాలా డాక్యుమెంటేషన్, చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న వాళ్ళు స్విచ్ అవ్వాలి అంటే మా పే స్లిప్స్ ప్రొవైడ్ చేయాలి, మా చాలా డాక్యుమెంటేషన్, మా బీఆర్పీ, పాస్పోర్ట్, ఇవన్నీ మేము కూడా ప్రొవైడ్ చేయాలి. సో హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, మనకి ఇక్కడ ఒక హౌస్ దొరకడం కానీ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఇక్కడ యూకేలో. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏదైనా ఏజెన్సీ, లెట్టింగ్ ఏజెన్సీస్ ఇక్కడ చాలా ఉంటాయి యూకేలో. సో లెట్టింగ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మాకు అకామిడేషన్ కావాలి, ఏరియాలు ఏమైనా ఉన్నాయో చూపించండి అని అడిగితే వాళ్ళు గ్యారంటీ అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మీకు చూపించిన స్టోరీ అంతా మా తమ్ముడు వాళ్ళు నిజంగానే దే వెంట్ త్రూ ద హోల్ ప్రాసెస్. వాళ్ళకి రీసెంట్గా వాళ్ళ హౌస్ కాంట్రాక్ట్ అయిపోతే వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. సో బయటికి వచ్చాక వాళ్ళు హోటల్కి షిఫ్ట్ అయ్యారనమాట. మళ్ళీ ఎక్కడ మనకి తెలిసిన దగ్గర వేకెన్సీ లేకపోతే వాళ్ళు హోటల్కి వెళ్ళి హోటల్లో 1 month స్టే చేశారు. వాళ్ళు హోటల్లో అట్లా 1 month స్టే చేయడానికి రీజన్ ఏంటంటే, మేము ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి హౌస్ కావాలని అడిగినా కానీ వాళ్ళు గ్యారంటీయర్ని అడుగుతున్నారు. గ్యారంటీయర్ మేము ఇవ్వచ్చా అంటే, ఎంప్లాయీస్ కాకుండా ఇక్కడ హౌస్ ఉన్న ల్యాండ్ లార్డ్స్ మాత్రమే గ్యారంటీయర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎవరికైతే ఇల్లు ఉందో, సొంత ఇల్లు ఉంటుందో వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్కి గ్యారంటీయర్ లాగా సైన్ చేస్తే అప్పుడు మనకి హౌస్ ఇస్తారంట, స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇస్తారంట. సో అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఎప్పుడైనా మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఎవరికి తెలియదు, వాళ్ళు అసలు దే ఆర్ ఇంటర్నేషనల్ అంతే. వాళ్ళకి లోకల్లో ఎట్లా తెలుస్తుంది, ఎవరు పరిచయం కూడా ఉండరు కదా. ఇది డిఫరెంట్ కంట్రీ, మన పక్కూరు కాదు కదా తెలియడానికి. సో అకామిడేషన్ అనేది ఎప్పుడైనా ప్రాబ్లమే. సో ఈ టైంలో ఇట్లా గ్యారంటీయర్ ఇలాంటి టైంలో ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు నాకు ఐ ఫౌండ్ అన్ వెబ్సైట్ యాంబర్ స్టూడెంట్. యాంబర్ స్టూడెంట్ అనేది నాకు ఇప్పుడు తెలిసింది కాదు. నేను 2019లో నార్దర్న్ ఐలాండ్లో ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాను అనమాట, సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడానికి. ఆ ఇంటర్న్షిప్ జస్ట్ 1 month. సో 1 monthకి నాకు అకామిడేషన్ ఎక్కడ ఇవ్వరు కదా, జస్ట్ 1 month స్టే చేస్తా అంటే డాక్యుమెంటేషన్ చాలా ఉంటుంది, ఎక్కడ ఇవ్వరు. అప్పుడు నేను ఇట్లా స్టూడెంట్ అకామిడేషన్స్, టెంపరీ స్టే అని ఇట్లా గూగుల్లో వెతుకుతుంటుంటే అప్పుడు యాంబర్ స్టూడెంట్ నాకు దొరికింది. సో యాంబర్ స్టూడెంట్ వాళ్ళకి కాల్ చేస్తే ఐడి కార్డ్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని వాళ్ళు నాకు 1 month అకామిడేషన్ ఇచ్చారు. అది కూడా మనం చూస్ చేసుకోవచ్చు, లైక్ మన షేరింగ్ కావాలా, 1 bedroom కావాలా, 2 bedroom కావాలా, 3 bedroom కావాలా,
లేకపోతే ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే షేరింగ్ కిచెన్, లేకపోతే షేరింగ్ బాత్రూము, లేకపోతే ఏది షేరింగ్ కాకుండా కంప్లీట్గా మనమే ఓన్గా టోటల్ ఫ్లాట్ తీసుకోవాలా, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ మన చాయిస్ మీద వాళ్ళు మనకి అకామిడేషన్ చూపిస్తారనమాట. అండ్ ఆ అకామిడేషన్స్ అన్ని లగ్జరియస్గా మంచి స్వీట్ రూమ్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను నార్దర్ ఐలాండ్లో ఉన్నప్పుడు నేను స్టూడియో ఫ్లాట్ తీసుకున్నాను అనమాట. అంటే అక్కడే బెడ్, పక్కనే కిచెన్ అవన్నీ వస్తాయి అనమాట. సో అట్లా ఆ ఫ్లాట్ తీసుకున్నా నాకు రీజనబుల్ ప్రైస్, అసలు 1 monthకి క్విక్గా అకామిడేషన్ దొరకడం ఒక అడ్వాంటేజ్ అయితే, రీజనబుల్ ప్రైస్కి నాకు అకామిడేషన్ దొరికింది. సో యాంబర్ స్టూడెంట్ అనేది చాలా క్విక్గా మనకి ఈజీగా హ్యాజల్ ఫ్రీగా మనకి అకామిడేషన్ దొరికే ఒక ఏమంటారు అమేజింగ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. మీకు యాంబర్ స్టూడెంట్ వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అందులోకి వెళ్ళి డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్స్, ప్రిఫరెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదా యాంబర్ స్టూడెంట్ వాళ్ళు 24/7 కస్టమర్ సపోర్ట్ ఇస్తారనమాట. వాళ్ళకి కాల్ చేసి ఈ రిక్వైర్మెంట్స్లో మాకు ఈ లొకేషన్లో మాకు హౌస్ కావాలి, మా బడ్జెట్ ఇంత అని చెప్పేసి మీరు వాళ్ళకి మెన్షన్ చేస్తే మీ ప్రిఫరెన్సెస్లో వాళ్ళు హౌసెస్ చూపిస్తారనమాట. మీరు ఒకవేళ ఇండియా నుండి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు గో త్రూ ద యాంబర్ స్టూడెంట్ వెబ్సైట్. మీకు రాగానే అకామిడేషన్ అనేది చాలా 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 పెద్ద ఇష్యూ. మీకు రాగానే పార్ట్ టైం జాబా, లేకపోతే డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా, ఇవన్నీ కాదు. మీరు ఉండడానికి ఒక హౌస్ కావాలి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద యూకే రైట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు అకామిడేషన్స్ అసలు దొరకట్లేదు. మీకు తెలుసు కదా, అంజీ, భాస్కర్ వీళ్ళందరూ ఇక్కడ 3 years నుండి ఉంటున్నారు. 2019 నుండి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. స్టిల్ వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయి హౌస్ చేంజ్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళకి వెంటనే ఇంకో హౌస్ దొరకలేదు. 1 month హోటల్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు అంత 3 years నుండి తెలిసి ఇక్కడ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. గ్యారంటీర్ వెతకడము ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది వాళ్ళకి. అట్లాంటిది మీరు ఇప్పుడు ఇండియా నుండి ఫస్ట్ టైం యూకేకి వస్తున్నారంటే మీకు చాలా డిఫికల్ట్ అవుద్ది. ఫస్ట్ యూకేకి రాగానే వెదర్కి అడాప్ట్ అవ్వడము, ఇక్కడ జనాలు కొత్తగా అనిపిస్తుంది. ఇట్లాంటి టైంలో మీకు అసలు స్టే చేయడానికి ఒక హౌస్ లేకపోతే చాలా డిఫికల్టీ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండకుండా ఉండాలి అంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడు వీసాతో పాటు మీరు అకామిడేషన్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేయండి. వీసా మీకు మోస్ట్ ఇప్పుడు వీసా రిజెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి యూకేకి. 95% వీసా మనకు అప్రూవ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. సో ఎందుకు వై డోంట్ యూ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద అకామిడేషన్ ఎర్లీ. మీరు ఎర్లీగా అకామిడేషన్స్ చూసుకోవడం స్టార్ట్ చేయండి. ఇండియాలో ఉన్నప్పుడు మీరు అది కొంచెం ముందుగా స్టార్ట్ చేసి ఇక్కడికి రాగానే ఆ ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ గర్ల్స్, మీరు ఇక్కడికి వచ్చాక మీరు ఒకవేళ ఎవరైనా రూమ్ ఇస్తా అన్నా, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇస్తా అన్నా, వాళ్ళతో మీరు ఉండడం కంఫర్ట్ ఉండకపోవచ్చు, సేఫ్టీ అనిపించకపోవచ్చు, లేకపోతే మీకు చాలా ప్రాబ్లమేటిక్ ఉండొచ్చు. సో ఎందుకు సడన్గా వచ్చి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండడము అని డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం ఎందుకు. ఇండియాలో ఉన్నప్పుడే ఒక 2 months ముందే మీరు అకామిడేషన్ చూసుకొని ఇక్కడికి రండి. సో మీకు ఈ యాంబర్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి. యాంబర్ స్టూడెంట్లో ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే నో వీసా నో పే. ఒకవేళ మీరు ముందే అకామిడేషన్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి, మనీ పే చేశారనుకోండి, మీకు తర్వాత వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు రీఫండ్ కూడా చేస్తారనమాట. అలాంగ్ విత్ దట్ రీసెంట్ కోవిడ్ పాలసీ ప్రకారం మీకు ఒకవేళ కోవిడ్ వల్ల ఏమన్నా ఎక్స్ట్రా సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ ఏమైనా క్రియేట్ అయ్యాయి అనుకోండి, కోవిడ్ వల్ల మీరు రాలేకపోతున్నారు, జర్నీ చేయలేకపోతున్నారు, ఇప్పుడు అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకోవాలి అన్నా కూడా మీరు పే చేసిన అమౌంట్ వాళ్ళు రీఫండ్ చేస్తారు. ఇవే కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అవేంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి పిక్ చేసుకోవడము, మీరు రాగానే మీకు సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేయడము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడము, గ్యారంటీర్ ఇష్యూ ఉంటే వాళ్ళే గ్యారంటీర్స్ ని వెతికి పెట్టడము, స్టూడెంట్ లోన్స్ కి హెల్ప్ చేస్తున్నారు, లగేజ్ షిఫ్టింగ్ కి హెల్ప్ చేస్తున్నారు. ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ వాళ్ళు స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కాకుండా వాళ్ళకు ఇంకొక బెస్ట్ సర్వీస్ ఏంటంటే వాళ్ళు ఇంటర్న్షిప్స్ తో కూడా హెల్ప్ చేస్తారనమాట. మీరు ఇక్కడికి వచ్చాక మీ అకామిడేషన్ కి మీరు పే చేసుకోవడం ప్రాబ్లం అయింది కాబట్టి వాళ్ళు జాబ్స్ చూపించడంలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ కదా. సో మీరు ఒకసారి వాళ్ళ యాంబర్ స్టూడెంట్కి వెళ్ళి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఆ సర్వీసెస్ కూడా చూడండి, మీకు ఏ సర్వీస్ నచ్చితే ఆ సర్వీస్ గురించి కూడా వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళ కస్టమర్ సపోర్ట్ 24/7 ఓపెన్ ఉంటుందని చెప్పారు కదా, సో వాళ్ళకి కాల్ చేసి ఆ డీటెయిల్స్ కూడా కనుక్కోండి. ఐ వుడ్ డెఫినెట్లీ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్తో మంచి బెస్ట్ రూమ్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మనము ముందే బుక్ చేసుకొని పెట్టుకోవడంలో తప్పులేదు. మీరు ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చాక మీకు మీ ఫ్రెండ్స్ ఎవరో తెలిసి పరిచయం అయితే తర్వాత షిఫ్ట్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు. బట్ మీకు రాగానే ఒక అకామిడేషన్ ఖచ్చితంగా కావాలి. వచ్చాక ఇక్కడ హోటల్లో ఉండడం వల్ల మీకు ఫుడ్ ప్రాబ్లం అయింది, అండ్ ఆల్సో మీకు వాషింగ్ మిషన్ ఉండదు అక్కడ. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హోటల్లో ఉంటే ఇట్స్ నెవర్ ఏ హోమ్, అది ఇల్లు కాదు కదా, ఇట్స్ హోటల్ అంతే. ఇంకా అక్కడ మనకు ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ ఒక లగ్జరియస్
బెడ్ ఉంటుంది అంతే తప్ప, కానీ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. రైస్ కుక్ చేసుకోలేము, ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందే ఇండియా నుండి మీరు అకామిడేషన్ ప్రీ బుక్ చేసుకొని మీరు వీసా హోల్డ్లో ఉంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పే చేసినా కూడా మీకు వీసా రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు మనీ కూడా రీఫండ్ చేస్తారు. సో ఎస్, ఇంకా మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అకామిడేషన్ సంబంధించినవి. ఐ ట్రై టు రిప్లై ఎవ్రీవన్. టు సమ్మరైజ్ దిస్ ఏంటంటే, మీరు చేయాల్సిందల్లా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒక అకామిడేషన్ చూసుకొని మీకు మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఏ లొకేషన్లో కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, షేరింగ్ కిచెనా, షేరింగ్ బాత్రూమా, ఎట్లాంటి ప్రిఫరెన్సెస్ మీకు ఉన్నాయి అవి మీరు సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ చూసుకొని పేపర్ వర్క్ అంటే మోస్ట్లీ మనకి ఏముంటుంది, పాస్పోర్ట్ అలాంటి కొన్ని డాక్యుమెంటేషన్ వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అవి మీరు వాళ్ళకి త్రూ జీమెయిల్ కానీ ఆన్లైన్లో మీరు వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో మీరు ఆ పేపర్ వర్క్ మొత్తం చేసేసుకున్న తర్వాతకి దట్స్ ఇట్, యువర్ అకామిడేషన్ ఈస్ బుక్డ్. అంతే, మీరు చేయాల్సిందల్లా సింపుల్ థింగ్స్, ఫైండ్ అవుట్ యువర్ అకామిడేషన్ ఆన్ ద అంబర్ స్టూడెంట్, అంతే. సో దట్స్ ఆల్ అబౌట్ our today's video. I hope this is helpful. చాలా మంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Till then, bye bye, take care.